అండి, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇప్పుడైతే కూరకి వేసుకున్నాము. బాగుంది. లోకి వచ్చి ఆనియన్స్ చేశానండి. ఆనియన్స్ అయితే వేపాను. ఆ నూనె వేస్తాను కొద్దిగా. అయితే ఇలాగా పొడొచ్చి 8 పీసులు కట్ చేస్తానండి. దీన్ని నీట్గా కడుక్కుని తెచ్చుకుందాము. ఫోన్ పెట్టేతావు చేతావు, ఫోన్ పెట్టేతావు చేతావు. ఇప్పుడు వీడియో పెట్టినాం అనుకో, మాట్లాడతావా మాట్లాడతావా మాట్లాడు. నా వీడియో ఎలా మాట్లాడుతున్నావు? చికెన్ అయితే ఇలా కడిగి తెచ్చుకున్నానండి. కానీ ఇందులోని వెనిగర్, అలాగే ఉప్పు, నిమ్మకాయ కూడా వేసేస్తానండి. అలాగే చికెన్ అయితే నూనె వేసేసుకున్నాము. చిన్నమాట ఎట్టుకుని అప్పుడు వేసుకున్నామండి. సామాన్లు జీలకర్ర పౌడర్ ఉండాలండి. జీలకర్ర పౌడర్ ఇది కొంచెం ఉంది. ఇంకో డబ్బా రెడీగా ఉంది. జంజిబీర్ తూమ్ అంటారండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. మీకు అర్థమైపోతుంది చూస్తుంటేనే. చికెన్లో వేసాను 3 స్పూన్లు వేసానండి. అది చిన్న స్పూన్ కదండి, అందుకని. అలాగే ఇది మిరియాల పొడి అండి. ఇవే కదండి నేను వేసుకుంది. 1 స్పూన్ అయితే వేసాను. అనిపించద్దు లేకపోతే. కారం కూడా కొద్దిగా లైట్గా వేస్తాం కదా. ఇదిగోండి, ఇది జీలకర్ర పౌడరు సరిపోదేమో డబ్బా తీసాను. సరిపోద్దండి ఇది.
సింగిల్ స్పూన్తో నేను తక్కువే వండుతున్నాను కదండి, సరిపోద్దండి. ఇది ఎక్కువ వాడక్కర్లేదు. వచ్చి కారం అండి, నేను కూడా తింటాను కాబట్టి 1 స్పూన్ వేద్దాం. కారం అయితే 1 స్పూన్ వేస్తాను. అలాగే పసుపు, స్పూను, ఇది సంటి కూర అండి, జంజిబీర్ పౌడర్ అంటారు, సంటి పౌడర్. సంటి కుంప వస్తుందండి, సంటు మిరియాలు మిక్స్ అవ్వలేదండి, ఓన్లీ సంటి పౌడర్. ఇది వచ్చి ధనియాల పౌడర్ అండి. కదా, ఇది వచ్చి దాల్చిన చెక్క పౌడర్ అండి. ఇది యాలక్కాయల పౌడరు. టమోటాలు, 1 టమోటా అండి, టమోటా ఇలా కట్ చేస్తాను. కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకున్నాము, కొంచెం లైట్గా. ఇది ఉల్లిపాయలు ఇలాగా క్రిస్పీగా ఇలా ఫ్రై చేశానండి. ఇవి కొంచెం వేద్దాము కూరలోకి, గ్రేవీ కోసం. ఇప్పుడేనండి అసలు టేస్ట్. ఇవి అయితే పైన వేసుకుంటాకండి, బిర్యానీ పైన. ఓకేనండి, వచ్చి ఒక పెరుగు డబ్బా, కొంచెం నిమ్మకాయ, నిమ్మరసం కొంచెం, నిమ్మరసం కొంచెం పిండాను. అలాగే పెరుగు, లైట్గా పెరుగు వేసుకుందామండి. కూర కూడా కొంచెమే కదండి, ఇందులో సగం వేస్తాను పెరుగు. లైట్గా ఉప్పు వేయలేదండి, నేను అన్నీ వేసాను, ఉప్పు వేయలేదు. బిర్యానీ మసాలా, నేను బిర్యానీ మసాలా మా డ్రైవర్ని వేసేస్తానండి. మా డ్రైవర్లకి శుక్రవారం వండుతాను, వాళ్ళు వేసేస్తానండి. వాళ్ళ సామాను వేరే పెట్టుకుంటాను, కానంటే వాళ్ళు తెస్తాను. అప్పుడు కొంచెం బిర్యానీ మసాలా లైట్ వేద్దాము. లైట్గా మగ్గనిచ్చి కొద్దిగా వాటర్ వేసుకుంటామే. చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇదండి బిర్యానీలోకి. అంటే మనకి ఎర్రగా కనపడుతుంది కదా, అంత ఎర్రగా కనిపించదండి, ఎందుకంటే రవి ఉంది కాబట్టి. అయినా
అయినా మంటగానే ఉంటుంది, కొంచెం కారంగానే ఉంటుందండి, ఎందుకంటే మిరియాల పొడి వేసాను కదండి, మసాలాలు అన్నీ వేసాను. అలాగే ఇక్కడ ఎసరెట్ అండి, ఇప్పుడు ఎసరెట్లోకి కొంచెం ఉప్పు, మీరు ఇంట్లో చేసుకునే పాలమైతే నీళ్ళు ఉప్పుగా వచ్చేలాగా వేసుకోండి. ఉప్పు నీళ్ళు ఎందుకు ఉప్పుగా వచ్చేలాగా అంటే అన్నం ఉంచుకుంటాం కదండి, అన్నం ఉంచుకుంటాం కదా, అందులోకి సగం వెళ్ళిపోతుంది. ఎర్రబీర కొంచెం సప్పగానే ఉండాలి, కూర సప్పగానే ఉండాలి, కారం సప్పగానే ఉండాలి, వీళ్ళని బట్టి మనం వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలాలు, ఓలి మసాలా అంటారు కదండి అది, అలాగే కొంచెం నిమ్మ చెక్క, అలాగే బిర్యానీ మసాలా పొడి, కొంచెం ఆయిల్, ఇది ఉల్లిపాయలు వేయించాను కదండి, ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. రైస్, అలాగే ఒక పచ్చిమిరకాయ ఇందులో వేసుకుందామండి నీటిలోని, కొంచెం కొత్తిమీర కూడా రైస్లో వేసేసుకుందామండి నీటిలోని. ఓకేనండి, కొంచెం ఉప్పు మరగనిద్దాము ఉప్పు గట్ట కరిగేదాకానే. నేను నూనె వేసాను కదండి, మీరు అదే నెయ్యి వేసుకోవచ్చండి, కొద్దిగా నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. ఓకేనండి, ఎసరు అయితే కాగిందండి, ఇప్పుడైతే నెయ్యి అయితే వేసేస్తున్నాము రైస్. రెండు గంటల ముందు అయితే నానబెట్టుకోండి రైస్ అయితే. ఇది వచ్చేసి రోజ్ వాటర్ అండి, ఇదైతే ఫుడ్ కలర్ అండి. నేను అసలు ఫుడ్ కలర్ వాడను, కానీ అంటే జఫ్రాన్ లేదని ఫుడ్ కలర్ తెచ్చాను. ఎల్లుకొడికి ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ కలర్ అసలే వాడను, ఫుడ్ కలర్ అయితే అంత మంచిది కాదండి. నేను ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి అప్పుడప్పుడు, కానీ అంత వాడకండి. మనకి ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు, నేచురల్ మనం కూడా తింటాము. కొడుకులోకి మీకు ఏమైనా జబ్బులు రప్పించుకోవాలి, ఫుడ్ కలర్లో గట్ట కలర్లు వేసి తినకూడదు. తప్పలేని పరిస్థితులు నేను నేచురల్గానే వండుతానండి, అయినా నా వీడియో లైక్ చేయరు. కలర్లు వేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేసేసి వండి అయితే చాలా బాగున్నాయి అనేసి కామెంట్స్ వేసేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. మాలాంటి వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు, నేచురల్గానే వండుతాను. ఈరోజు అయితే ఫుడ్ కలర్ వేస్తున్నానండి, జఫ్రాన్ లేదని. జఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, మన ఇండియాలో కుంకుమ పువ్వు అంటారు, వీళ్ళైతే జఫ్రాన్ అంటారు. మాయ వద్దంటే రోజ్ వాటర్ అండి. ఓకేనండి, కదండి రైస్ అయితే వేసుకున్నాను కదండి, రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. 70% ఉడికితే సరిపోద్దండి రైస్. ఇదిగోండి వస్తుంది, ఇప్పుడైతే రైస్ వంచుకుందాము.
నెయ్యి వేసుకుంటారండి అసలు. నెయ్యి లేదని ఆయిల్ వేస్తున్నాను నేను. మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదు, బట్టర్ కూడా లేదండి నా దగ్గర, అందుకనే ఇది వేసాను, ఏమనుకోవద్దు. ఆయిల్ వేసానండి. బట్టర్ ఉంటే బట్టర్ వేసుకోండి. బట్టర్ అంటే మన ఇంటికాడ ఏమంటారు అంటారండి. మర్చిపోయాను, మన ఇండియా వంటలు మర్చిపోయినట్టున్నాను. 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకి. రైస్ వేసానండి అడిగిని. పైన ఇంకా కూర వేసుకుంటామే. ఇక్కడ కూర వేసి గ్రేవీ కూర ఉంది కదండి. గ్రేవీ కూర మొత్తం అంటే మొత్తం పడదు, పడుతుంది. ఇలా ఒకసారి ఎక్కువ ఉంటే మూడిట్ల కింద లాగేసుకోవచ్చు, కొరల కింద. నా దగ్గర తక్కువ రైసే ఉంది కాబట్టి ఒకసారిగానే కింద కొంచెం రైస్ వేసి నేను కూర వేసేస్తాను. మీ దగ్గర రైస్ ఉంటే కొంచెం కూర, కొంచెం అన్నం అలా వేసుకోవచ్చు. ఓకేనండి. అంటే నేను ఒకసారి వేసానని మీరు కూడా అలాగే వేయకండి. నా దగ్గర రైస్ తక్కువ కాబట్టి అలాగే ఇస్తాను. సమానం అవ్వాలంటే ఇలాగ అనేసుకుంటే సమానంగా అయిపోతుంది. దీనిపైన ఇదో సమానం అంటే ఇలాగ అయిపోయింది కదండి. సమానంగా అంటే ఇలాగ అయింది కదండి. దీంట్లో కొద్దిగా గంజి ఉంటుంది కదండి, 70% ఉడికింది కాబట్టి కొంచెం మగ్గుతుంది. మనకు కావాల్సినట్టు కొంచెం వాటర్, గంజి, ఇందులో గంజి అంటారు. అంతే కదండి, నేను కరెక్ట్గానే మాట్లాడాను కదా. ఇప్పుడు ఈ ఫుడ్ కలరు కొంచెం వేసుకోండి. ఫుడ్ కలరు ఏమి వేయక్కర్లేదు, ఇదే సరిపోద్ది. మొత్తం చాలా కలర్ వచ్చేది. అలాగే ఆనియన్స్, మసాలా పౌడర్, పౌడర్ వేసింది కదండి. వచ్చి కొత్తిమీర పైన ఇలా జల్లేసుకుంటామే. అలాగే స్మెల్లింగ్కి కొంచెం ధనియాల పౌడర్, అది లాలిపాయ పౌడర్, యాలక్కాయ పౌడర్ అండి. యాలక్కాయ పౌడర్ లైట్గా, మిగతా కొంచెం కూర కూడా పైన వేద్దామండి లైట్గా. ఈ గ్రేవీ ఉంది కదండి, గ్రేవీని ఇలా పైన వేసుకుంటే కేరళకి సరిపోయినా ఈ పైన కాకట్టుకుంటుంది, సరిపోద్ది. ఓకేనండి. అలాగే ఒక పచ్చిమిరపకాయ సులువుగా పెట్టుకుని దీనికి చక్కగా సీల్ వేసేసుకున్నామండి. అది అంటాము. ఇదేసి పూజ చేసుకున్నామండి దారకుండా. మొత్తం అన్ని పక్కనే సమానంగా గట్టిగా అనుకుంటే
ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో వచ్చి తర్వాత సిమ్లో పెట్టేసుకుంటామే, వేడెక్కుతుంది. సరేనండి. అయ్యండి, ఇప్పుడైతే బిర్యానీ అయితే చూద్దామండి. అక్కడికి తీసుకుంటాము. పచ్చిమిరపకాయ పైన వేసుకోవచ్చు. బిర్యానీ చూద్దాం. బిర్యానీ అయితే అదిగోండి. ఇప్పుడు స్మాల్గా రెడ్డేవి బాక్సుల్లో అయితే పెట్టేసుకున్నామండి. బాక్సులో పెట్టేసుకున్నట్టు మళ్ళీ మామూలుగా అయితే పెట్టేద్దాం. వేడి వేడి దమ్ బిర్యానీ. అదిగోండి బిర్యానీ అయితే కదా పుగ్గలు వస్తుంది వేడి వేడిగా. అసలకి ఇది ఇంకొకరికండి. ఓకేనండి. నా వీడియో నచ్చినట్టయితే, నా బిర్యానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి. మీరు లైక్లు చేస్తా లేదండి? నేను వీడియో చేసి చాలా రోజులు అవుతుంది.